స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ చిత్తానుసారముగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. మీ ప్రార్థన మనవులు తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 143వ కీర్తన 10వ వచనము. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. స్నేహితులారా, ఈ దినము కానివ్వండి, మన జీవితకాలం అంతా కానివ్వండి, ఎన్నో కార్యములను, లక్ష్యములను, బాధ్యతలను నెరవేర్చడానికి మనము ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం. ప్రతిరోజు నిన్నటి కంటే కొంచెము గొప్ప స్థితిలో నేను ఉండాలి, గడిచిన సంవత్సరం కంటే నా స్థాయి, గౌరవము, ఆస్తిపాస్తులు, అంతస్తులు పెరిగి గొప్ప స్థితిలోనికి రావాలని ప్రయాస పడేటటువంటి వారంగా ఉంటాం. ఇప్పుడు మనకేమి ప్రయోజనము, మనకేమి లాభము, మనకేది సౌకర్యము అనే విషయముల పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండి, అది మంచి అయినా సరే, చెడైనా సరే, న్యాయము అయినా కాకపోయినా, నీతి అయినా కాకపోయినా వాటిని నెరవేర్చడానికి, సాధించడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం. అయితే స్నేహితులారా, మన సొంత చిత్తము, మన సొంత ఉద్దేశములో కొన్ని పర్యాయాలు దేవునికి వ్యతిరేకమైనవిగా ఉండవచ్చు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి జీవాన్ని మనకు అందించకపోవచ్చు. ఇలాంటి తరుణంలో దావీదు భక్తుడి జీవితాన్ని మనము గమనించినప్పుడు, వారు దేవుని ఎదుట తన విన్నపాన్ని ఉంచి ప్రాధేయపడతా ఉన్నాడు. దేవా, నాకెన్నో ఉద్దేశములు ఉండవచ్చు, లక్ష్యములు ఉండవచ్చు, సొంత నిర్ణయములు ఉండవచ్చు, నా మనసు యోచించుచు ఉన్న నా సొంత చిత్తము ఉండవచ్చు. అవన్నీ కాదు దేవా, ఇవన్నీ కూడా శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన జీవాన్ని ఇవ్వలేవు. అయితే నేను మీ చిత్తము ఏమై ఉన్నదో దానిని నాకు నేర్పుము అని వారు ప్రార్థించడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. వారి అనుభవంలో దేవుని చిత్తము ఉపయోగకరమైనదని, దేవుని చిత్తము శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తుందని, దేవుని చిత్త ప్రకారం బ్రతికితేనే శాశ్వత జీవాన్ని పొందుతామని తన అనుభవపూర్వకంగా వారు గ్రహించినటువంటి వారుగా ఉండినారు. జీవితము తనదే అయిన జీవితాన్ని తను మాత్రమే అభివృద్ధి పరచుకొనవలసినటువంటి బాధ్యత తన మీద ఉండిన, దేవుని చిత్తమును అనుసరించకపోతే, దేవుని చిత్తాన్ని బట్టి జీవించకపోతే ఆ జీవితానికి అర్థము లేదని, ఆ జీవితంలో సాధించేటటువంటి లక్ష్యము, గురి అశాశ్వతమైనటువంటివని వారు గ్రహించి, ఒక మానవ జీవితానికి ఉండవలసినటువంటి గురి, ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటంటే దేవుని చిత్తము ఏమై ఉన్నదో తెలుసుకోవాలని. మనము ప్రతిదినము నిర్ణయము జరిగించని, బాధ్యతలు నెరవేర్చని, ఆయా కార్యములలో పాలుపంపులు పొందేటటువంటి వారంగా ఉండని, ఒక ఆలోచన, కార్యము, నిర్ణయం గావిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తంలో ఇది ఏమై ఉన్నది అని గ్రహించేటటువంటి వారంగా ఉండాలి. ఇది నాకు మంచిదని తోస్తూ ఉన్నది, ఇది నాకు ప్రయోజనమని తోస్తూ ఉన్నది, అయితే దేవుని చిత్తంలో ఇది ఏమై ఉన్నది, ఈ మాట సరి అయినదేనా, దేవుని చిత్తానికి
లేక దేవుని చిత్తానికి ఈ ప్రవర్తన సరి అయినదేనా, దేవుని చిత్తానికి ఈ మాట సరి అయినదేనా అనే దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆయన దేవుని చిత్తాన్ని ఏదో జనరల్ నాలెడ్జ్ లాగా సంపాదించుకోవాలని తెలుసుకోవాలనుకోవడం లేదండి. దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది నాకు తెలిసినప్పుడు దానిలో నేను నడిచేటటువంటి వాడనుగా ఉంటాను. ఎందుకనంటే ఆయన శ్రేష్టమైన దేవుడు, మంచి దేవుడు, నీతి న్యాయం కలిగినటువంటి దేవుడు, పరిస్థితులను చక్కబెట్టగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగిస్తే మేలు జరుగుతుందని వారు ఆశించుచున్నారు. మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని బట్టి జీవించడానికి మనం ప్రయత్నించేటటువంటి వారంగా ఉండాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. మా అనుదిన జీవితంలో మాకు ఏది లాభమో, ఏది మేలో, ఇతరులకు అది కష్టమైనా నష్టమైనా పర్లేదు దేవా, నాకైతే మేలు జరుగుతుందని ప్రవర్తిస్తూ ఉన్నామేమో అయ్యా. మీ చిత్తాన్ని కనిపెట్టగలిగిన మనసు, మీ చిత్తాన్ని తెలుసుకునగలిగినటువంటి మనసు మాకు అనుగ్రహించండి అయ్యా. మీ చిత్తమే శ్రేష్టమైనది, ప్రయోజనకరమైనది, జీవదాయకమైనది అని గుర్తించి మీ మీద ఆధారపడతా ఉన్నాం అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించుచూ ఉన్న బిడ్డల హృదయములు తల్లడిల్లిపోతూ ఉన్నవేమో, కొరతలో ఉన్నవేమో, వేదనను అనుభవించేవిగా, కన్నీళ్లకు శ్రమలకు తండ్రి లోనైనటువంటివిగా, జీవితంలో ఎటు తోచక దుఃఖాన్ని అనుభవిస్తున్నవిగా ఉండినవేమో మీ హస్తంలోనికి తీసుకొని వారి జీవితంలో ఉద్ధరించమని, వారి బలహీనతలను తొలగించమని అయ్యా. మీ చిత్త ప్రకారం జీవించటం మాకు నేర్పమని, ఈ దినం జన్మదినము, వెడ్డింగ్ యానివర్సరీ జరిగించుకొనిచున్న బిడ్డల పైన మీ హస్తముల నుంచి దీవించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.